నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఐపీఎల్ 17వ సీజన్ లో నేడు కీలక పోరు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలబడబోతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ప్లే ఆఫ్స్ లో మిగిలిన ఏకైక బెర్తును సొంతం చేసుకోవాలంటే ఈ రెండు జట్లకు గెలుపు తప్పనిసరి. దాంతో ఈ మ్యాచ్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించిన చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే ఒక్క పాయింట్ లభించినా సరిపోతుంది. బెంగళూరుపై చెన్నై విజయం సాధించినా లేదా మ్యాచ్ రద్దయినా ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా ఎల్లో ఆర్మీ ప్లే ఆఫ్ బెర్త్ కు దక్కించుకుంటుంది. రన్ రేట్ 0.528 మెరుగ్గా ఉండడం చెన్నైకి కలిసొచ్చే అంశం. 90% అవకాశాలు చెన్నైకే ఉన్నాయని చెప్పొచ్చు. 8 మ్యాచ్ల్లో ఒకే గెలుపుతో ప్లే ఆఫ్స్ పోటీలో లేదనుకున్న బెంగళూరు అద్భుతంగా పుంజుకొని వరుస 5 మ్యాచ్ల్లో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న బెంగళూరు రన్ రేట్ లో చెన్నై కంటే కాస్త వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో చెన్నైపై బెంగళూరు గెలిస్తే సరిపోదు, భారీ విజయం సాధిస్తేనే బెంగళూరుకు అవకాశం ఉంటుంది. బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి, లేదంటే 11 బంతుల్లో ఉండగానే లక్ష్యాన్ని ఛేదించాలి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం. అయితే మ్యాచ్ పూర్తిగా సాగుతుందా అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.